చేస్తూ నమస్తే. నమస్తే. ఇప్పుడు నిజానికి ఈ బై ఎలక్షన్స్ చూస్తున్నా ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అసలు ఇది అంటే ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని ప్రజలు ఎట్లా పట్టించుకోవట్లేదో ఓట్లు కొనుక్కోవడం కూడా ప్రజలు అట్లా పట్టించుకోవట్లేదు. ప్రజలు గాని రాజకీయ పార్టీ బహిరంగంగా అంటే ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది ఒక హక్కుగా మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు. ఇందులో మేము పోటీ పడలేకపోయినాం వెంకటకృష్ణ. ఈ పంపిణీలో పోటీ పడి జరుగుతున్నటువంటి పంపిణీలో బీజేపీ మేము లేము, అందులో పోటీ పడలేదు. ఫ్యాక్ట్ ఇట్ ఈస్. ప్రజల కోసం అంటే ఓటర్లని బీజేపీ వైపు ఆకర్షించుకోవడానికి కానీ లేదా ఈ రెండు పార్టీలు అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు 8 గెలిచారు కదా, మీరు 8 కాంగ్రెస్ 8. అప్పుడు మీరు కూడా కొన్నారా ఓట్లని? ఆ రోజు కూడా మేము మరి కొనకుండా అప్పుడు గెలిచిన వాళ్ళు కొనకుండా ఇప్పుడు ఎట్లా ఓడిపోతారు? సింప్లీ ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా డబ్బు వంచకుండా ఉంటే మేము గెలిచేవాళ్ళం. అప్పుడు కూడా 2 పార్టీలు పంచాయిగా. ఇంత లేదు. ఈ బై ఎలక్షన్ లో జరిగినటువంటి ఎంత లేదు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రజ్యోతిలో చూసిన పత్రికలు అన్ని పత్రికలు వచ్చినవి ఏంటంటే ఓటుకు 1500 బీఆర్ఎస్ ఇచ్చిందని, ఓటుకు 2500 కాంగ్రెస్ ఇచ్చిందని. ఇది బహిరంగ చర్చ. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఓట్లు వేయలేదే మళ్ళీ వాపస్ తీసుకున్నటువంటి సంఘటన నిన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసిన. ఇవాళ రేపు అంతా రిటర్న్ ఇచ్చే పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు? లేని ఓటు వేయలేదే నీకెట తెలుసని అడుగుతారు. అంటే ఇప్పుడు ఎట్లా ఏడికి తయారైందంట, డబ్బులు ఇచ్చినా నీ ఓట్లు వేయలేదు వాపస్ చేయనే కాడికి కూడా వ్యవస్థ పోయింది అని నేను చెప్తాను. ఓకే. మేము బయట అంటే నేను ఒక బీజేపీ నాయకుడే కాకుండా నేను వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా. ఈ ఎన్నికల్లో మేము పోటీలో లేము. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ సెడ్ సార్. గట్స్ ఉండాలి, అట్లా చెప్పడానికి గట్స్ కూడా ఉండాలి. మా నాయకులు ఎవరైనా మాట్లాడితే మా ఆది నాయకులు నన్ను ఒకవేళ తిట్టుకొని కానీ ఎవరైనా మాట్లాడితే అది ఏదో పొలిటికల్ గా మాట్లాడినంత మేకపోతే గాంభీర్యమే అనుకోవాలి. అది ఎగ్జాక్ట్లీ. రేపు రిజల్ట్స్ కూడా చూస్తాము. ఏ కారణం చేతనో మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ జరిగింది. ఓట్ల పంపిణీలో డబ్బు పంపిణీలో వాళ్ళే పోటీ పడ్డారు, ప్రలోభాలకు వాళ్ళే పోటీ పడ్డారు, చీరల పంపిణీలో వాళ్ళే పోటీ పడ్డారు. మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చూసినాం. గతంలో 25,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ ఓటు పెరుగుతాయి అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఎలక్షన్ల ముందు, పోలింగ్ ముందు ఒపీనియన్ పోల్స్, సర్వేలు చూశారు. ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ చూశారు కదా. అప్పుడేమో బీఆర్ఎస్ గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్, పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చింది కదా. పార్టీలుగా అంతర్గతంగా కూడా మీరు కూడా కొన్ని అంచనాలు, మీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తారు కదా. మీ అంచనా ఏంటి? ఎవరు గెలుస్తారని బాగు అంటే కిషన్ రెడ్డి గారు అన్ని తానయ్య ఎన్నికల్లో ప్రచారం చేశారు. అవును. సంజయ్ గారు కొంత దాని హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే గ్రౌండ్ లేట్ అయిపోయింది. అప్పటికి గ్రౌండ్ డిసైడ్ అయింది. అంటే మా బీఆర్ఎస్ సోదరులకు చెప్పదలుచుకుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఎన్నికలకు పోయారు. ఎందుకంటే అది ఆ గ్యాప్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గ్యాప్ 18% ఉందని ఒక సర్వే, 10% ఉంది ఒక సర్వే. ఏంటంటే ఏదో అంటారు దుప్పటి కప్పుకొని వండుకున్నట్లు వాళ్ళు ప్రయత్నం చేయలేదు అనట్లేదు. కానీ ఇవాళ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ ముందంజలు ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి అధికార యంత్రాంగం గాని వారి యొక్క క్యాడర్ గాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని లాస్ట్ 3 days నేను అబ్జర్వ్ చేసిన రిజల్ట్స్ ఏంటంటే లాస్ట్ 3 days ఇది మొత్తం కాంగ్రెస్ వైపు కొంత షిఫ్ట్ అయింది అనేది అన్ని అనాలిసిస్ చెప్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే అదే ధీమాతోటి ఉంది. సరే పోల్ బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారా? వాళ్ళే అన్నారు. అంతర్గత నాకు మిత్రులే చాలా మంది మాట్లాడారు. మిత్రులే. ఇవాళ ఒక ఫంక్షన్ లో కూడా గంగల కమలాకర్ వాళ్ళ మ్యారేజ్ లో కూడా కలిసినట్టు చాలా మంది మిత్రులు చెప్పింది ఏంటంటే లాస్ట్ 3 days లో మేము ఓవర్ కాన్ఫిడెన్స్ గా పోయినాం. లాస్ట్ 3 days లో కాంగ్రెస్ పట్టు సాధించింది. వాళ్ళు ఇవాళ నిజంగా కూడా ధీమాగా లేరు. మా శ్రీనివాస్ అన్న ధీమాగా ఉండొచ్చు, గెలుస్తామనే ధీమా అయితే లేదు. మహేష్ అంత ధీమా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు అయితే లేదు. ఓకే.
ఇక అది సరే, మనం గెలుపు ఇప్పుడు ఎలక్షన్స్ ఏం చూస్తున్నామన్నా మనం గెలిచినోడే లెక్క కదా. అంతే కదా, ఎట్లా గెలిచారనేది కాదు, గెలిచారా లేదా అనేది ముఖ్యం. మేము గతంలో దుబ్బాక గెలిచినాం, ఛాలెంజ్ తీసుకొని గెలిచారు. కరెక్ట్, అవును. హుజరాబాద్ లో కాంగ్రెస్ దుబ్బాకలో మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి డబ్బులు పంచినా కూడా మీరు డబ్బులు పంచకుండానే గెలిచారు దుబ్బాకలో. హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 3,000 ఓట్లకు పరిమితం చేశాం. కాదు అది కన్వీనియంట్ గా విని కూడా విననట్టు వదిలేస్తున్నారు మీరు. దుబ్బాకలో వాళ్ళు పోటీ పడి డబ్బులు పంచితే మీరు అసలు చేతులు కట్టుకొని అయ్యా పాపం అని బాబు అయ్యా బాబు అని అడుక్కొని గెలిచారా? పైసలు ఖర్చు రఘునందన్ పైసలు తీయకుండానే గెలిచాడా? వెంకటకృష్ణ ఈటల రాజేందర్ ఎట్లా గెలిచిండు? పైసలు తీయలే. ఈటల రాజేందర్ కూడా ఎవరికి 5 పైసలు కూడా ఇయ్యలే. డబ్బులు గెలిచిండా? డబ్బులు పంచిన వాళ్ళు అందరూ గెలుస్తారా? వాట్ మీరు అది చెప్పండి. డబ్బులు కాదు నా సైట్ క్వశ్చన్. మీరు చాలా సీనియర్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా చూశారు, ఎలక్షన్ల విధుల్లో పాల్గొన్నారు, మీరు చాలా పాపాలు చూశారు, చాలా పాపాలు చేశారు. కాబట్టి డబ్బులు పంచిన వాళ్ళందరూ గెలుస్తారా? అట్లా ప్రజలు అట్లా లేరు కదా. అది దేనిస్తే మ్యాటర్ అంతే. ఆయన 2,000 ఇచ్చినా ఈయన 3,000 ఇచ్చినా అది ఎవరికి వేయాలో వాళ్ళకే ఇస్తారు. ఒక మాట మనం రియాలిటీ మాట్లాడాలి వెంకటకృష్ణ. మీరు ఓపెన్ చర్చ చేసారు కానీ నేను ఇంకో మాట మాట్లాడాలి. ఒక ఇంటికి సరే బీఆర్ఎస్ ఓటుకి 1000 ఇచ్చినా, కాంగ్రెస్ 2,000 ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఒక 500 ఇచ్చినాం అనుకోండి. మాట అంటే ప్రజలు ఎంత గొప్ప సామాజిక న్యాయం ఎట్లా చేస్తున్నారంటే, కాంగ్రెస్ ఎక్కువ ఇస్తే ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ కు ఒక 5 ఓట్లు ఏమిస్తారు, బీఆర్ఎస్ కు ఒక 2-3 ఓట్లు ఏమిస్తారు, మాకు వేస్తే ఒకటి వేస్తారు. అంటే అంత సామాజిక న్యాయంగా ఇవాళ ప్రజలు డిసైడ్ అయ్యారు. అంటే 3 పార్టీలు ఇచ్చిన డబ్బుని 3 భాగాలు చేసి ఉన్న ఓట్లను కూడా దాన్ని అదే రేషియోలో పంచి చేస్తారు. ఇది చాలా గ్రౌండ్ లో చాలా సందర్భంలో జరిగిన మాట చెప్తున్నాను. ఓకే కరెక్టేలే, అది వాస్తవమే మీరు అన్నట్టు, అది జరిగింది. రైట్. ఎనీవే, సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది, డైరెక్ట్ గా గెలుస్తుంది మీ నోటి నుంచి అనకుండా. కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అధికార యంత్రాంగం యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, కొంత ఎడ్జ్ లో